అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 17 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం ఒక అద్దం లాంటిది. నువ్వు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. మంచితనాన్ని పంచితే సంతోషం తిరిగి నీకే వస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 17, 2026 ఆదివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరము, అధిక జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయం 5:48, సూర్యాస్త సమయం 6:57, చంద్రోదయం 5:43, చంద్రాస్త సమయం 7:54. ఈరోజు తిథి పాడ్యమి. మే 17 రాత్రి 1:30 నుంచి ప్రారంభమయ్యి మే 17 రాత్రి 9:41 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. తదుపరి విద్యా తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము కృతిక. మే 16 సాయంత్రం 5:30 నుంచి మే 17 మధ్యాహ్నం 2:32 వరకు కృతికా నక్షత్రం ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. ఈరోజు జన్మించిన వారందరూ వృషభ రాశి కిందకే వస్తారు. ఈ రోజున యోగం శోభన. మే 16 ఉదయం 10:25 నుంచి మే 17 ఉదయం 6:15 వరకు శోభన ఉంటుంది. తదుపరి అతిగండ సుకర్మ. కరణము ఈ రోజున కింస్తగ్న. మే 17 ఉదయం 11:36 వరకు. తదుపరి భవ. మే 17 రాత్రి 9:41 వరకు. తదుపరి పాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 4:31 నుంచి ఉదయం 5:55 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:12 నుంచి సాయంత్రం 6:05 వరకు. రాహుకాలము సాయంత్రం 5:19 నుంచి రాత్రి 7 వరకు ఉంటుంది. ఈ రోజున యమగండము మధ్యాహ్నం 12:23 నుంచి మధ్యాహ్నం 2:01 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3:40 నుంచి సాయంత్రం 5:19 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:13 నుంచి ఉదయం 5:01 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:29 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము: హిరణ్యాక్షకుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంతవక్రుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: రామాయణంలో మొదట శ్రీరాముణ్ణి దైవము అని గుర్తించిన వారు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. పండగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే గ్రీష్మ ఋతువు, చంద్రదర్శనం, అధిక జ్యేష్ఠమాసం. పంచాంగం ప్రకారం ఈరోజు నూతన వ్యాపార ప్రారంభ పనులు చేసుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారడానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, పెళ్లి చూపులకు, సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 17 మధ్యాహ్నం 2:32 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 17 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.